ఈ ఉదయకాలమందున మనం దేవుని పాద సన్నిధికి రావటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయం కొరకై నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి, ఈ రోజు వాక్య ధ్యానం కొరకు 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనమును చదువుకుందాం. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. మనము గత రోజుల నుండి ధ్యానిస్తున్నట్టుగా ప్రభు రాకడ అతి సమీపములో ఉంది. మనకు ఇక ఎక్కువ సమయం లేదు. పెళ్లి కుమారుణ్ణి లేక మన వరుణ్ణి కలుసుకునే సమయం దగ్గర పడుతుంది. గనుక ఈ రోజుల్లో మన సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకొని మన సిద్ధపాటును సంపూర్ణం చేసుకుందాం. మన ప్రభువైన యేసు సర్వశక్తిమంతుడైన దేవుడై ఉండి మానవుని స్వరూపమును ధరించుకొని ఈ భూమిపైకి వచ్చినప్పుడు మనము ఎలా నడుచుకొనవలెనో అనే విషయాన్ని ఆయన జీవించి మనకు చూపించాడు. ఒకవేళ యేసు ప్రభువుకు శిష్యునిగా మారాలనుకుంటే మనం ఆయన అడుగు జాడలను అనుసరించాల్సి ఉంటుంది. దేవుడు మానవునిగా మానవ శరీరమును ధరించుకున్నది ఆ శరీరం కేవలం పాప శరీరాకారమే గాని ఆ శరీరం పాపరహితమైనదై ఉండేది. అంటే పాపము లేనిదిగా ఉన్నది. పాపముతో నిండిన లోకములో, అలాగే సాతాను రాజ్యమై ఉన్న ఈ లోకములో ఆ శరీరంలోనే ఉండి యేసు ప్రభు నడిచాడు లేదా జీవించాడు. ఆ రోజుల్లో సాతాను యొక్క తల ఇంకా చితకద్రొక్కబడలేదు. సాతాను పూర్తి స్వేచ్ఛతో పరిపాలించేవాడనే విషయం మనందరికీ తెలుసు. అంతేకాదు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా యేసు ప్రభువుకు పరిశుద్ధమైన జీవితము జీవించుటకు సహాయము చేయలేదు. కానీ ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువుకు సహాయం చేసినట్లయితే అది అన్యాయమై ఉండేది. దానికి కారణం ఏమిటంటే, మొదటి ఆదాము శోధింపబడినప్పుడు దేవుని ఆత్మ సహాయము పొందలేదు, లేదా అప్పుడు దేవుని ఆత్మ అతనికి సహాయం చేయలేదు. మనం ప్రభువైన యేసు జీవితాన్ని చూసినప్పుడు ఆయన మన వలనే జీవితంలో ప్రతి అంశాన్ని ఎదుర్కొన్నాడు. ప్రతి అడుగులో కూడా మన వలనే ఉండేవాడు. ఆయన ఒక సాధారణమైన మానవునిగానే జీవించాడు. ఆదాముతో పోల్చి చూసినట్లయితే, ఆదాము సృష్టించబడినప్పుడు ఆదాము ఒక చిన్న బాలునిగా లేడు, కానీ అతను పూర్తిగా ఒక పురుషుడై ఉన్నాడు. అయితే మన జీవితంలో ఎన్నో శోధనలను, ఎన్నో పరీక్షలను మనం ఎదుర్కొంటున్నట్టుగా ఆదాము వాటన్నిటినీ ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండేను. కానీ యేసు ప్రభు జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన ప్రతి శోధనను ఎదుర్కొని ఆయన తన జీవితం ద్వారా తండ్రిని సంతోషపెట్టాడు. అలాగే పరలోకం కూడా ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు అని సాక్ష్యం కూడా పలికింది. అయితే మనందరం కూడా దేవుని కుమారుడిని యేసు ప్రభువు వలె ఆయన కుమారులుగానే నడుచుకొనవలనని మన నుండి దేవుడు కోరుకుంటున్నాడు. యేసు ప్రభు సంగమునకు మూలరాయి ఉన్నాడు. అలాగే సజీవమైన రాళ్లమై ఉన్న మనము ప్రతి ఒక్కరము యేసు క్రీస్తు ఆ స్థాయికి ఎదగాలని పరలోకం కోరుకుంటుంది. కాబట్టి ఈ రోజుల్లో మనము ఈ ఆధ్యాత్మిక అనుదిన మన్నా ద్వారా ప్రభువైన యేసు పెళ్లి కుమార్తె అయిన సంఘము నుండి ప్రభువైన యేసు ఏమి ఆశిస్తున్నాడు అనే విషయమును మనము దృష్టి పెట్టి నేర్చుకున్నాం. మనం చెప్పడానికి ఎలాంటి సాకు లేదు, ఎందుకంటే ప్రభువైన యేసు మనకు మాదిరిని చూపించాడు. అలాగే ఇప్పుడు ఈ రోజుల్లో మనము ఎలా నడుచుకోవాలో కూడా మనకు తెలియచేయటానికి, మనకు నేర్పించడానికి మన ఎదుట దేవుని వాక్యం ఉన్నది. దేవుడు మానవుని తన స్వరూపంలోను తన పోలికలను సృష్టించాడు. కానీ పాపం వల్ల మానవుడు చెడిపోయాడు. దేవుడు మానవునికిచ్చిన ఆ సౌందర్యాన్ని కోల్పోయాడు. అయితే ఈరోజు మానవుడు తన జ్ఞానాన్ని ఉపయోగించుకొని తన అందాన్ని, సౌందర్యాన్ని పెంచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. కానీ దేవుని వాక్య ప్రకారంగా చూసినట్లయితే అతని జీవితం మాత్రం తెరవబడి ఉన్న ఒక సమాధి వలె ఉన్నది. యేసు ప్రభు మానవుని వలె జీవించినప్పుడు ప్రజలను ఆకర్షించుటకు తన బాహ్య సౌందర్యమును ఏమాత్రమును ఆయన చూపించలేదు. కానీ దేవుని సంపూర్ణతయే ఆయనలో నివసించి ఉన్నదని మనకు తెలుసు. యేసు క్రీస్తు వలె నడుచుకొనవలనని ఆయన ఆధ్యాత్మిక స్వభావం నేడు కోట్లాది మందిని ప్రోత్సహించింది. మనందరము మానవాళి యేసుక్రీస్తు వలె నడుచుకొనవలెనని ఆయన ఆధ్యాత్మిక స్వభావం నేడు కూడా కోట్లాది మందిని ప్రోత్సహిస్తూ ఉంది. ఈరోజు మనం కూడా ప్రభువా నేను నీ సమానముగా
లేక నీ స్థాయికి ఎదుగుటకు నాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటాం. కాబట్టి ఈ రోజుల్లో మనము ఒక విశ్వాసిలోని అంతరంగ సౌందర్యంపై దృష్టి పెడదాం. మన బాహ్య సౌందర్యం అయితే కాలం గడిచినా కొద్దీ ఆ సౌందర్యం కూడా పాడైపోతుంది. కానీ మన అంతరంగ సౌందర్యం అయితే దేవుని నిత్యత్వంలో కూడా అలాగే ఉంటుంది. అందుకే క్రీస్తు వలె నేను కూడా మారాలనే ఆ మనస్సు మనలో ఉండాలి. ఈరోజు మనం చదువుకున్న ఈ దేవుని వాక్యమును మనం గమనించి చూసినట్లయితే అందులో మన హృదయం ఎలా ఉండాలి అనే దాని గురించి వ్రాయబడి ఉంది. పాపాన్ని ద్వేషించి దేవుని ప్రేమించి ఆయన నీతిని బట్టి ఆనందించే స్వచ్ఛమైన శుద్ధమైన హృదయాన్ని దేవుడు మన నుండి కోరుచున్నాడు. ఏ విధముగానైతే మన శరీరంలోని ప్రధాన అవయవము మన గుండె అయి ఉన్నదో, మన హృదయమై ఉన్నదో, అదేవిధంగా మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రధాన భాగం మన మనస్సు లేక మన హృదయమై ఉన్నది. గనుక ఈ మనస్సుతో లేక ఈ హృదయంతోనే మనం దేవుని ప్రేమించాలి. తద్వారా మనం ఆయన సత్యము మరియు ఆయన కృపలో నిలిచి ఉండగలుగుతాం. మనం పొందుకునే నిత్య జీవము దేవుని ద్వారానే పొందుకున్నాం. ఏ హృదయమైతే దేవుని ప్రేమించునో ఆ హృదయమే ఆయనలో నిలిచి నిత్య జీవాన్ని అనుభవించగలుగుతుంది. ఆదామును కాస్త చూద్దాం. అతడు పాపములో పడక ముందు లేదా అతడు పాపము చెయ్యకముందు పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించేవాడు. అలాగే స్వచ్ఛమైన లేక శుద్ధ హృదయంతో ప్రతి పనిని చేసేవాడు. అతని జీవిత భాగస్వామితో ఉన్న సంబంధంలో కానీ సృష్టితో ఉన్న సంబంధంలో కానీ అది కనిపించేది. కానీ పాపము మానవుని తన బానిసగా చేసుకున్నప్పుడు, అలాగే మానవుని జీవితంలో పాపము తన ముద్రను వేసుకున్నప్పుడే మానవుడు స్వార్థపరునిగా మారిపోయాడు. ఇప్పుడు అతడు ప్రతి దానిలో కూడా తన సంతోషాన్ని మాత్రమే చూసుకుంటున్నాడు. ఒక తల్లి ప్రేమలో కూడా ఆ స్వార్థం ఉంది. అందుకే మనం నూతన జన్మ యొక్క అనుభవాన్ని అనుభవించినప్పుడు దేవుడు మనకు ఒక నూతన హృదయాన్ని అనుగ్రహిస్తాడు. ఆ నూతన జన్మ ద్వారానే మనం ఆ సిలువలోని ప్రేమను అర్థం చేసుకోగలుగుతాం. దేవుని హృదయం మానవుని పట్ల ప్రేమతో నిండి ఉన్నందుననే తప్పిపోయిన వ్యక్తిని ఆయన తన వారసునిగా చేసుకున్నాడు. తనను ప్రేమించే వారిని, అతనికి శత్రువులుగా ఉన్న వారిని ప్రేమిస్తాడు. అలాగే తనను ప్రేమించే వారికి సర్వస్వం ఇవ్వటానికి పరలోకం సిద్ధంగా ఉంది. హృదయపూర్వకంగా దేవుని ప్రేమించేవారు తమ సహోదరులను కూడా ప్రేమిస్తారు. కనుక ఇట్టి హృదయం మనలో ఉండాలనే దేవుడు కోరుచున్నాడు. మనం గుర్తుంచుకోవలసిన విషయమేమనగా, మనం దేవుని కుమారులుగా పిలువబడి ఉన్న క్రీస్తు తోడి వారసులమై ఉన్నాం. మనం నిత్యత్వంలో దేవుని సృష్టిని జాగ్రత్తగా చూసుకోవాలంటే లేక సంరక్షించాలంటే ఇప్పటి నుండి మన మనస్సు, మన హృదయం దేవుని మనస్సు వలె ఉండాలి లేక మార్చుకోవాలి. కాబట్టి రండి, దేవుని ఆత్మ మనకు దేవుని మార్గమును ప్రేమించి ఈ లోకములోని దురాశలను అభిలాషలను ద్వేషించే ఒక మంచి స్వచ్ఛమైన శుద్ధమైన మనసు లేదా హృదయాన్ని ఇవ్వాలని దేవుడు ఈ విషయంలో మనకు సహాయము చెయ్యాలని ఈ రోజులలో పట్టుదలతో మనం ప్రార్థన చేద్దాం. రండి, మనం ప్రార్థన చేసుకుందాం. మా కృప కనికరం గల మా తండ్రి, ఈ మంచి సమయం కొరకై నీకు వందనాలు. నీ పరిశుద్ధమైన నీ వాక్యం కొరకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ రోజుల్లో మాకు ఎంతో విలువైన సమయాన్ని మాకు ఇచ్చి ఉన్నావు గనక ఈ సమయంలో మేము మా సిద్ధపాటును సంపూర్ణం చేసుకోవడానికి నీవే మాకు సహాయం చేయము. మాలో ఏమైనా మరకలు లేదా ముడతలు ఇలాంటివి ఎన్ని ఉన్నా వాటన్నిటి నుండి శుద్ధి చేయము. మేము నీ రాకడ కోసం ఎదురు చూడటానికి మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయము. ప్రభువా, ఈ రోజంతయు నీతో కలిసి నడవటానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు మధుర నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు యొక్క రాకడ సమీపిస్తుండగా ఈ రోజులలో మనం ఆయన సౌందర్యంలో మారటానికి, మన జీవితాల అనేకులకు ఆశీర్వాదంగా ఉండునట్లు మనలో ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేయునుగాక. ఆమెన్. దేవుడు మనందరిని ఆశీర్వదించునుగాక. మరణాత.